Holy Father, పరిశుద్ధుడైనటువంటి తండ్రి, with humility we come before you. దీనులమై మేము మీ సన్నిధిలోనికి వచ్చినాము. Give us the ears to hear your word. నీ వాక్యంను వినగలిగే చెవులను దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us look into the book of Ezekiel. యెహెజ్కేలు గ్రంథం చూద్దాము. Here we see the prophet Ezekiel was carried by spirit to a valley filled with dry bones. ఇక్కడ చూసినట్టయితే ప్రవక్త అయిన యెహెజ్కేలు దేవుని ఆత్మ ద్వారా ఎండిన ఎముకల లోయ కలిగిన స్థలమునకు తీసుకొని పోబడుతున్నాడు. He obeyed God. అతడు దేవునికి విధేయత చూపించాడు. He obeyed the command of God. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాడు. God wanted him to prophesy. దేవుడు అతను ప్రవచించాలి అని చెప్తూ ఉన్నాడు. అతనికి Prophecy upon the dry bones. ఆ ఎముకలను గూర్చి అతను ప్రవచించాలి. And surprisingly, the dry bones came together, అయితే bone to bone. ఆశ్చర్య రీతిగా ఒక్కొక్క ఎముక అవన్నీ కలిసి కూడినట్టుగా మనం చూస్తున్నాము. That we see in the chapter 37. 37వ అధ్యాయంలో మనం ఆ సంగతిని చూస్తాం. Sinews and the flesh came upon them. నరములు మాంసము వాటి మీదకి వచ్చి ఉన్నవి. And finally skin covered them. చర్మము వాటి మీద కప్పి ఉన్నది. God commanded the prophet to prophesy again. దేవుడు ఆ ప్రవక్తను మరలా ప్రవచించమని అడిగాడు. This time he had to prophesy to the wind. ఈ సమయంలో మరి రెండవసారి అతడు గాలితో To the ప్రవచించాడు. wind to breathe upon the lifeless bones. ఆ ఆయువు వచ్చి జీవము లేని ఎముకల మీద జీవమునివ్వాలి. A wonderful thing happened there. అక్కడ ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. When he prophesied to the wind అతడు ఆ గాలితో ప్రవచనం చెప్పినప్పుడు to breathe upon the lifeless bones, ఆ జీవము లేని ఆ ఎముకలను ప్రవచించినప్పుడు they lived and stood up. ఆ ఎముకలన్నీ కూడా జీవము కలిగి నిలవబడి ఉన్నవి. They stood up on their feet. అవి వాటి పాదములు మోపి నిలబడి ఉన్నవి. Became an exceedingly great army. ఆ తర్వాత ఒక మహా సైన్యంగా మారాయి. What a significant vision it is. ఎంత గొప్ప దర్శనం అది. It is a realistic picture of revival. ఉజ్జీవమునకు సూచించేటువంటి సాదృశ్యంగా ఉన్నది. Dry bones being transformed into an army of Christ. ఎండిన ఎముకలు దేవుని సైన్యంగా మారి ఉన్నవి. God desires man's involvement in his work. దేవుడు తన పనిలో మనుషుల ప్రమేయాన్ని కోరుతాడు. He need not rely upon men to fulfill his purpose. ఆయన పనిని నెరవేర్చాలి గనుక అని మనుషులపైన ఆధారపడడు. The achievement does not depend upon efficiency of man. ఆ చెయ్యబడిన కార్యము యొక్క సామర్థ్యమే గాని మరి ఏదైనా అది మనుష్యుని సామర్థ్యాన్ని బట్టి మాత్రం కాదు. But it depends upon solely upon the sufficiency of God. కేవలము దేవుని యొక్క ప్రమేయం పైనే అటు కార్య నెరవేర్పు అనేది ఆధారపడుతుంది. Even today God needs man who could fit into the work of God. ఈ దినము కూడా దేవుడు తన పనిలో ఎవరైతే సరిపోతారో వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. Into his divine plan. ఆయన యొక్క దైవిక ప్రణాళికలోనికి. Here we see Ezekiel. ఇక్కడ యెహెజ్కేలును చూస్తున్నాము. And also we saw God needs a person. అదే రీతిగా దేవునికి ఒక వ్యక్తి కావాలి అని చూస్తున్నాము. And he saw Ezekiel. అలాంటి సమయంలో దేవుడు యెహెజ్కేలును చూస్తున్నాడు. And Ezekiel was standing there before the heap of bones in the valley of dry bones. He was visualizing only the heaps of dry bones. అతను చూస్తే అక్కడ కేవలం ఎండిన ఎముకలు మాత్రమే ఉన్నవి. In his look there is emptiness. అతని కన్నులతో చూస్తే అక్కడ ఏమీ లేదన్నట్టుగానే ఉంది. He was visualizing only piles of bones. కేవలం రాశిగా లేదా కుప్పలు కుప్పలుగా ఉన్న ఎముకలు. All the bones are dried up. ఆ ఎముకలన్నీ కూడా ఎండిపోయినవి. Maybe decades of old. Those bones were surrounding him.
అవి ఎన్నో సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి ఎముకలు అతని చుట్టూ ఉన్నవి. Now let us turn to 37th chapter. మరి ఈ సమయంలో 37వ అధ్యాయం చూద్దాము. And verse 3. 3వ వచనము. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, Can these bones live? ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? You must have this question to yourself. అయితే ఈ ప్రశ్న నీకు నీవు వేసుకోవాలి. You are looking at many dry bones. నీవు ఎన్నో ఎండిన ఎముకలను చూస్తావు. And dry bones around you. నీ చుట్టూ ఉన్న ఎముకలను There చూస్తావు. are heaps of dry bones. ఎంతో రాశిగా లేదా కుప్పలుగా ఉన్న ఎండిన If you commit yourself, నిన్ను నీవు God సమర్పించుకోగలిగితే wants to use you. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. But the devil is deceiving you. కానీ సాతాను నిన్ను మోసగిస్తూ ఉన్నాడు. The devil says not you. సాతాను నువ్వు కాదు అని చెప్తున్నాడు. This is for a holy man. ఇది కేవలము పరిశుద్ధుడైన వారికే, This is for a learned man. ఒక విద్యావంతులైన వారికి, This is for somebody. లేదా మరి ఎవరికో. This command is not for me. అంతేగాని నాకు మాత్రం కాదు. What was his response? కానీ Can these bones live? ఇక్కడ యెహెజ్కేలు యొక్క స్పందన ఏ రీతిగా ఉంది? ఈ ఎముకలు బ్రతకగలవా? What was his answer? అతని జవాబు ఏంటి? Lord, you alone know. ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని నేను అంటిని. Yet God ordered him to అయినప్పటికీ prophesy to the dry bones. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము. The Lord wants you to come into the place where you have to stand. మరి దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. నీవు నిలవవలసినటువంటి స్థలంలోనికి నువ్వు వచ్చి నిలవబడాలని. You say you are a young man. నీవు నేను ఒక యవనస్తుడను కదా I అనుకుంటావు. cannot come. నేను రాలేను. We are not able to come before God who can renew you and revive you first. నిన్ను నూతనపరిచి ఉజ్జీవింపజేయగలిగిన దేవుని ఎదుటకి నువ్వు రాలేను అంటావు. You don't have faith to stand. దేవుని ఎదుట నిలవబడడానికి నీకు కావలసిన విశ్వాసము Why లేదు. don't you commit yourself? ఎందుకు నిన్ను నీవు సమర్పించుకోలేవు? As it is, if you come and consecrate yourself before the Holy Spirit. ఉన్నది ఉన్నట్టుగా వచ్చి పరిశుద్ధాత్మునికి నిన్ను నీవు సమర్పించుకోగలిగితే What is the weakness in you? నీలో ఉన్న బలహీనత ఏంటి? Are you still thinking of the world? ఇంకా లోకమును గూర్చి తలస్తూ ఉన్నావా? God needs a person like Ezekiel. దేవునికి యెహెజ్కేలు వంటి ఒక వ్యక్తి కావాలి. And he was standing before dry bones. అతడు ఎండిన ఎముకల ఎదుట నించుని ఉన్నాడు. Fourth verse. 4వ వచనము. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. Those bones cannot hear. ఆ ఎముకలు ఏమైనా వినగలుగుతాయా? వినలేవు. You say, many times I am telling about the gospel to particular person. అలాగే మీరు కూడా చెప్తూ ఉంటారు, ఎన్నో మార్లు నేను ఆ వ్యక్తికి సువార్తను అందించాను అని. But there is no use. అయినప్పటికీ ఏ ప్రయోజనం లేదు. What is the meaning of preaching to a dry bone? ఒక ఎండిన ఎముకకు ప్రవచించడము అనేది అర్థం ఏంటి? What a scene it is standing before a dry bone. ఒక ఎండిన ఎముక ఎదుట నిలవబడడం అనేది ఎలాంటి దృశ్యము? All of them, they are dry bones, heaps of them, bones of all sizes. అక్కడ చూస్తే రకరకాలైన ఎండిన ఎముకలు ఆ లోయంతా నిండిపోయి ఉన్నది. Bones of all ages. అన్ని వయస్సుతో కూడినటువంటి ఆ ఎముకలు. Who can join them? ఎవరు మరి వాటిని అతికించగలుగుతారు? When you think about God's command, దేవుడిచ్చిన ఆజ్ఞను గురించి మీరు తలంచినప్పుడు it seems to you you cannot do anything with them. మీరు వాటిని బట్టి ఏమి చేయలేము అని తలంచుకోవచ్చు. They are bones only. అవి కేవలం ఎముకలు. But who can cover them with flesh అయితే ఎవరు వాటిని చర్మంతో కప్పగలుగుతారు? and furnish them with sinews? నరాలతో వాటిని కప్పగలుగుతారు. Who can give them form and shape? ఎవరు వాటికి ఒక రూపమునివ్వగలుగుతారు? Above all, who can give them breath? అన్నిటికీ పైగా వాటికి జీవం ఎవరు ఇవ్వగలుగుతారు? It's an impossible thing. అది కేవలం అసాధ్యమైన సంగతి. Always devil comes and tells you, అన్ని వేళలా సాతాను వచ్చి అదే చెప్తాడు, you cannot do anything in this village ఈ గ్రామంలో నువ్వు అసలు ఏమీ చేయలేవు, or some other place. లేదా మరి ఏదో స్థలంలో నువ్వేం చెయ్యలేవు అని చెప్తాడు. Read this chapter with prayer. ప్రార్థన పూర్వకంగా ఈ అధ్యాయాన్ని చదవండి. God gives you hope. అప్పుడు దేవుడు మీకు నిరీక్షణను పుట్టిస్తాడు. He is a life-giving
living God. ఆయన జీవమునిచ్చే దేవుడు. He gives you promises. ఆయన వాగ్దానాలను He ఇస్తాడు. gives you commands. ఆయన ఆజ్ఞనిస్తాడు. When you respond to the command, నీవు ఆయన ఇచ్చిన ఆజ్ఞకు స్పందిస్తే, you cannot respond to the command without faith. విశ్వాసం లేకుండా అయితే నువ్వు ఆయన ఆజ్ఞకు స్పందించలేవు. Ezekiel did not allow his feelings and emotions. యెహెజ్కేలు తనకొచ్చేటువంటి భావాలన్నిటికీ తావివ్వలేదు. He began to see things through the eyes of faith. విశ్వాసము కలిగిన నేత్రాలతో చూడడానికి ఆరంభించాడు. Then he prophesied. అప్పుడు మాత్రం అతను ప్రవచించగలుగుతున్నాడు. 7th verse. 7వ వచనము, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. Yeah, he prophesied. అతడు ప్రవచించాడు. He was standing, looking and hearing the word of God. అతను నించొని వాటిని చూస్తూ దేవుని మాట వింటూ, You must have the ears to hear the command of God. దేవుడిచ్చే ఆజ్ఞ వినగలిగేటువంటి పరిస్థితి నీకు ఉండాలి. You are always thinking negatively. అన్ని వేళలా వ్యతిరేక రీతిగానే తలస్తూ I ఉంటావు. cannot do this. నేను ఇది చేయలేను, I cannot do that. నేను అది చేయలేను. There are many devils in my village. నా గ్రామంలో ఎన్నో దురాత్మలున్నవి, I cannot overcome them. నేను వాటిని I am జయించలేను. a weak person. నేను బలహీనమైన I వ్యక్తిని, cannot do anything. నేను అక్కడ ఏమి చేయలేను. Like that, you are always weakening yourself by your రీతిగా feelings. అన్ని వేళలా నీకొచ్చే ఊహలు లేదా ఉద్దేశాలను బట్టి బలహీనపరుచుకుంటున్నావు. Now Ezekiel heard the command of God and he responded. ఇక్కడ చూసినట్టయితే యెహెజ్కేలు దేవుని మాట విని దానికి స్పందిస్తూ ఉన్నాడు. He prophesied to the bones. ఆ ఎముకలతో ప్రవచనం చెప్తూ ఉన్నాడు. As he was prophesying, అతను ప్రవచిస్తుండగా there was a noise of rattling sound. అక్కడ గడగడమను ధ్వని పుట్టినట్టుగా చూస్తున్నాం. 8th verse. 8వ వచనము, నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. And bones came together. ఆ ఎముకలన్నీ ఒకదాంతో ఒకటి కలుసుకోవడానికి వచ్చాయి. Bone to bone, they joined together. ఒకదాంతో ఒకటి కలిసి అవి అతకబడి ఉన్నవి. It's enough. No, there is still something there happened. అయితే ఆ ఎముకలు అతకబడుట మాత్రం సరిపోదు, ఇంకా జరగవలసింది ఉంది. Flesh appeared on them. వాటి పైన మాంసం వచ్చింది, And skin covered them. ఆ తర్వాత చర్మము ఆ ఎముకలన్నిటిని కప్పి ఉన్నది. And made forms of them. వాటన్నిటికీ ఒక రూపమును ఏర్పరచబడి ఉన్నది. But there was no breath. అయినప్పటికీ కూడా వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేదు. You may do something. నీవు ఏదైనా చేయొచ్చు, You can command also. నీవు ఆజ్ఞాపించవచ్చు కూడా. What is the use of if the bones have no life? అయినప్పటికీ కూడా ఆ ఎముకల్లో జీవం లేకపోతే ప్రయోజనం ఏంటి? You are doing something. నీవు ఏదో చేస్తున్నావు, Your half work you are doing. అయితే సగం పని నువ్వు చేస్తున్నావు. You are satisfied with that. ఆ సగం పనిని బట్టి సంతృప్తి But చెందుతున్నావు. that life must come into them. జీవం అనేది వారిలోనికి రావాలి. Here we see greater faith improved in him. He became more and more courageous. అతను మరి ఎక్కువ ధైర్యవంతుడిగా మారాడు. He continued to prophesy. అతడు ప్రవచించుటను కొనసాగిస్తూ ఉన్నాడు. You might have prophesied half of the things which God commanded. దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటిలో సగం నువ్వు ప్రవచించుండొచ్చు. Don't be satisfied. కానీ దాన్ని బట్టే సంతోషం There is పడొద్దు. still more work with you. ఇంకా నువ్వు చేయవలసిన పని నీకున్నది. You still hear the voice of God coming to you. ఇంకా దేవుని స్వరం నీ ఎదుటకు రావడం అని నువ్వు కలిగి If you are ఉన్నావు. satisfied and lie down on the bed, you cannot hear the voice of God. నువ్వు చేసిన కొంత పనికే సంతృప్తి చెంది ఇక పడుకుంటే ఆ తర్వాత నువ్వు దేవుని స్వరం వినలేవు. God wants you to be alert always. దేవుడు నువ్వు అన్ని వేళ మెలకువగా ఉండాలని When కోరుతున్నాడు. you feel weakness, నీ బలహీన సమయంలో the word of God says when you are weak, you should not say I am weak. నీవు బలహీనంగా ఉన్న సమయంలో నువ్వు బలహీనుడనని చెప్పొద్దని వాక్యం చెప్తుంది. Yeah, the God's word says I am strong. దేవుని వాక్యము నేను బలవంతుడనని With చెప్పాలి. your words you can make yourself strong. నీ మాటలతోటే నిన్ను నీవు బలంగా మార్చుకోగలవు. But you are killing your spiritual life because of your words. కానీ నీ మాటలను బట్టే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చంపేసుకుంటున్నావు. You are not improving in faith. నీ విశ్వాసంలో నువ్వు వృద్ధి పొందడం లేదు. Last year you might have done some great things. గత సంవత్సరం నువ్వు కొన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నావేమో. But you need stop there. అయితే అక్కడే ఆగిపోవలసిన అవసరం లేదు. But he has greater things
than those things. వాటికంటే కూడా గొప్ప కార్యములు ఉన్నవి చేయడానికి. You must attempt courageous things. కాబట్టి ధైర్యంతో కూడినటువంటి కార్యములు చేయాలి. In the latter times, అంత్య దినాల్లో young people and even children, old people, all must come into the grip of the Holy Spirit. యవనస్తులు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా పరిశుద్ధాత్మని స్వాధీనంలోనికి వస్తారు. Thus Holy Spirit is going to come upon them. దేవుని ఆత్మ వారి మీదికి రాబోతున్నాడు. You will see greater things. నీవు గొప్ప కార్యములు చూస్తావు. Expect greater things. దేవుని నుంచి గొప్ప కార్యాలు And ఆశించు. attempt greater things. దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించు. Read the book of Joel. యోవేలు గ్రంథము చదువు. He will give back what you have lost. నీవు పోగొట్టుకున్న దాన్ని ఆయన ఇస్తాడు. What the caterpillars have eaten away. ఆ పసరు పురుగులు తినివేసినటువంటి పంట, What wood has eaten away. చీడ పురుగులు He తినివేసిన wants to పంట, give back to you. ఆ పంటనంతటిని ఆయన తిరిగి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. He wants to fill you with the Holy Spirit. ఆయన నిన్ను పరిశుద్ధాత్మని చేత నింపాలి Ask అనుకుంటున్నాడు. God to give you Holy Spirit. ప్రభువా నా మీదికి పరిశుద్ధాత్మని పంపండి, నాకు He will పరిశుద్ధాత్మ send శక్తిని vision, ఇవ్వండి. vision, vision after vision. దర్శనం తర్వాత దర్శనం ఆయన ఇస్తాడు. Spiritual life means it's ఆత్మీయ a living life. ఆత్మీయ జీవితం అనగా అది It's జీవిస్తున్నటువంటిదిగా a ఉంటుంది. growing life. అది వృద్ధి పొందేది. It goes forward and forward. అది అంతకంతకు ముందుకు సాగేది. And forward and higher. అది అంతకంతకు ఎదిగేది. If you sit in His presence, నీవు ఆయన సన్నిధిలో కూర్చుంటే hours together, గంటల తరబడి He will give you His vision. ఆయన తన దర్శనాన్ని నీకు ఇస్తాడు. He will strengthen you. ఆయన నిన్ను బలపరుస్తాడు. He will make you to come up and higher. నీవు అంతకంతకు వృద్ధి పొందేలాగా పైకి ఎదిగేలాగా ఆయన చేస్తాడు. Eagle will fly up above the clouds. పక్షిరాజును చూసినట్టయితే అది ఆకాశంలోని మేఘములకు పైగా ఎగురుతుంది. When you face calamities, నీవు విపత్తును ఎదుర్కొన్నప్పుడు, when you face more and more calamities and wars, మరి ఎక్కువగా నువ్వు యుద్ధాలనే గాని ఆపదలను కాని ఎదుర్కోవాల్సిన and see పరిస్థితిలో, the weather of cyclone, ఆ యొక్క తుఫాను సమయాలను చూసినప్పుడు, like eagle you will go up and go up, and there you will fly so highly and with so great heart. అలాంటి పరిస్థితుల్లో సైతము నీవు అంతకంతకు పక్షిరాజు వలె పైకి ఎగిరి క్రిందకి చూస్తావు. You will be nearer to heaven. నీవు అలాంటి సమయంలో పరలోకానికి దగ్గరగా ఉండగలుగుతావు. You people don't have any vision. కానీ మీకు ఎలాంటి దర్శనం లేదు. What vision God giving you? ఎలాంటి దర్శనం దేవుడు నీకు ఇస్తున్నాడు? About your family, నీ కుటుంబం గురించి, about your village. నీ గ్రామమును గురించి. Why God created you? ఎందుకు దేవుడు నిన్ను Why సృష్టించాడు? to do earthly things? కేవలం భూ సంబంధమైన కార్యాలు This జరిగించడానికి. job and that job. మీ ఉద్యోగం ఆ You are ఉద్యోగం. satisfied by giving tithes. ఆ తర్వాత దశమ భాగం ఇవ్వడాన్ని బట్టి సంతోషిస్తున్నావు. You don't have any higher life నీవు ఉన్నతమైన జీవితం అనేది లేకుండా to ఉన్నావు. save some people. కొంతమందిని రక్షించడానికి. Let us see 9th verse. 9వ వచనం చూద్దాము. Then said unto me, prophesy unto the wind. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. Prophesy unto the wind. ఆ వాయువుకు ప్రవచించాలి. You are not able to see the wind. కానీ నీవు ఆ వాయువును చూడలేవు. As a matter of fact, you cannot see the wind. నిజానికి గాలిని, ఆ వాయువుని నువ్వు చూడలేవు. But when the Spirit of God, Holy Spirit comes upon you, అయితే పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చినప్పుడు, if you are filled with the Spirit of God, నీవు ఆత్మతో నింపబడితే even you can see the wind also. నీవు ఆ వాయువును కూడా You చూడగలుగుతావు. can command from all the sides. ఆ నలుదిక్కులో ఉన్నటువంటి వాయువుకు నువ్వు ఆజ్ఞ ఇవ్వగలవు. Come upon these forms. జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అని చెప్పగలుగుతావు. So he prophesied, come from four winds. అతడు నలుదిక్కుల నుండి జీవాయువు వచ్చేలాగున ప్రవచించాడు. He is able to experience the power of the wind also. అతడు వాయువులో ఉన్నటువంటి అతి శక్తిని కూడా అనుభవించగలిగాడు. He is to see the wind also coming. అతడు వాయువు రావడం కూడా చూడగలుగుతున్నాడు. And the breath came upon those slain men. ఆ జీవాత్మ వచ్చి ఆ హతులుగా లేదా పడి ఉన్నటువంటి వారిలోనికి ప్రవేశించి సజీవులుగా చేయడం. As he prophesied, అతడు ప్రవచిస్తూ ఉండగా breath entered
entered into the lifeless bodies. ఆ జీవాత్మ హతులైన వారిలోనికి ప్రవేశించింది. All of them, వారందరూ కూడా, they stood up on their feet. వారు సజీవులై లేచి నిల్చుని ఉన్నారు. As a vast army, they stood up. ఒక మహా సైన్యంగా వారందరూ నిలిచి ఉన్నారు. He was amazed to see them. అతడు వారందరిని చూడడానికి ఆశ్చర్యపోయాడు. God is a God of impossibilities. దేవుడు అసాధ్యాలను సాధ్యం చేసే దేవుడు. Now God wants obedient people. మరి ఈ సమయంలో దేవుడు విధేయత చూయించే వారి కొరకు చూస్తున్నాడు. And with extraordinary qualities. గొప్ప లక్షణాలను. We see Ezekiel as an obedient servant of God. యెహెజ్కేలు దేవునికి విధేయత చూయించే సేవకుడిగా చూస్తున్నాము. God commanded him to prophesy to the dry bones. ఆ ఎండిన ఎముకలకు ప్రవచించమన్నాడు. And he obeyed that. ఆ మాటకు అతను విధేయత చూపించాడు. Think of the preaching to the bones. ఆ ఎముకలకు బోధించడం గురించి ఒకసారి తలంచండి. What is this preaching to the bones? ఎముకలకు బోధించడము. Lifeless bones. జీవము లేని ఎముకలకు. But you have to preach to them. కానీ నీవు వాటికి బోధించాలి. There are many dry bones around you. నీ చుట్టూ ఎన్నో ఎండిన ఎముకలు ఉన్నాయి. When you open your mouth in prophecy, నీ నోటిని ప్రవచనాత్మకంగా నువ్వు తెరిచినట్టయితే, God wants to fill your heart with prophecy. దేవుడు నీ హృదయాన్ని ప్రవచనాత్మతో నింపుతాడు. Lord, give me the spirit of prophecy. ప్రభువా, అలాంటి ప్రవచనాత్మ నాకు దయచేయి. Willingly Ezekiel obeyed God. యెహెజ్కేలు ఎంతో స్వచ్ఛందంగా దేవుని మాటకు విధేయత చూపించాడు. There he saw miracle. అందును బట్టి అక్కడ ఆశ్చర్య కార్యం జరిగింది. What do we see in 1 Samuel? మొదటి సమూయేలు గ్రంథంలో ఏమని చూస్తున్నాము? 15th chapter 15వ and అధ్యాయం verse 22. 22వ వచనం. To obey is better than sacrifice, and to heed is better than fat of the rams. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. Once there was a man of prayer. ఒక మారు ఒక ప్రార్థన పరుడైన వ్యక్తి ఉన్నాడు. When he was praying, అతను ప్రార్థిస్తున్నప్పుడు the Spirit of God was doing his work in his heart. దేవుని ఆత్మ ఆయన కార్యం అతని అంతరంగంలో చేస్తూ ఉన్నాడు. In his prayer he saw a vision. అతని ప్రార్థనలోనే అతను ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. Two men were running away from a village. ఇద్దరు వ్యక్తులు ఒక గ్రామం నుండి పరిగెత్తుతూ ఉన్నారు. They were running so fast. వారు ఎంతో వేగంగా పరిగెడుతున్నారు. And he heard a voice also. అప్పుడు ఒక స్వరం కూడా అతను వింటున్నాడు. Go to them. వారి యొద్దకు వెళ్ళు. They were running away from a particular village. ఒక గ్రామము నుంచి వారు పరిగెడుతున్నారు. And meet them at the particular place. అయితే వారిని ఒక చోట కలుసుకో. He wondered, what is this vision? ఏంటి ఈ దర్శనం అని అతను ఆశ్చర్యపోయాడు. And he really got up and went to that place where God wanted him to be there. నిజంగానే అతను లేచి దేవుడు ఎక్కడ వారిని కలుసుకోమన్నాడు అలాంటి స్థలానికి వెళ్ళాడు. Really, two people were coming, running so fast. అయితే నిజంగానే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఎంతో వేగంగా పరిగెత్తుకు రావడం, running away from a particular village. అక్కడ ఉన్న ఒక ప్రత్యేకమైన ఆ గ్రామం నుంచి వారు బయటికి పరిగెడుతున్నారు. The Spirit told him, దేవుని ఆత్మ అతనితో చెప్తూ ఉన్నాడు, go and speak to them. వెళ్ళి వారితో మాట్లాడు. And he really went to them. నిజంగానే వారి యొద్దకు వెళ్ళాడు. And asked them, why are you running away like this? Where you are coming? ఎందుకు మీరు పరిగెడుతున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? We are running away from that village. ఆ గ్రామం నుంచి మేము పరిగెడుతున్నామండి. Why are you running away like this? అయితే ఎందుకు అలా పరిగెడుతున్నారు? The devil is chasing us. సాతాను మమ్మల్ని తరుముతున్నాడు. And therefore we are running away. అందును బట్టి మేము పరిగెడుతున్నాము. And he said, stop. అప్పుడు ఈ దైవ సేవకుడు ఆగండి అని చెప్పాడు. God wanted me to tell you this. దేవుడు మీకు ఈ సంగతి చెప్పమని చెప్పాడు. You go back to that village. మీరు తిరిగి ఆ గ్రామంలోకి వెళ్ళండి. But they said, we decided not to go back to that village. కానీ వారిద్దరు కూడా మేము మరలా గ్రామానికి వెళ్ళము అని నిర్ణయించుకున్నాము. We are so afraid of the work of the devil. అక్కడ సాతాను కార్యమును బట్టి మేము ఎంతో భయపడుతున్నాము. We cannot go. కాబట్టి మేము వెళ్ళలేము. We had taken a decision not to go. ఒక నిర్ణయం తీసేసుకున్నాం వెళ్ళకూడదు. Whatever you may say, మీరు ఏది చెప్పినా we cannot do. మేము ఎంత మాత్రం వెళ్ళలేము. But he told them, కానీ అతను చెప్పాడు వారితో, God told me to tell you this. దేవుడే ఈ మాటలు మీకు చెప్పమని చెప్పాడు. Go back to that village.
తిరిగి వెనక్కి వెళ్ళండి ఆ I will గ్రామానికి, send revival. నేను ఉజ్జీవాన్ని పంపిస్తాను. So after some time they decided to go back. కాబట్టి కొంత సమయం తర్వాత వారు తిరిగి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. God filled them with fire. దేవుడు వారిని అగ్నితో నింపాడు. And that same night, ఆ రాత్రియే when they preached in that village, వారు ఆ గ్రామంలో the బోధించినప్పుడు fear of God came upon them. దేవుని భయం ఆ గ్రామం అంతటికి వచ్చింది. Even the strong people trembled. ఎంతో బలవంతులైన వారు సైతము భయపడ్డారు. Yeah, they feared. They had the fear of God. వారిలోనికి దైవిక భయం వచ్చింది. They obeyed the command of God. వారు దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడ్డారు. You obey the command of God. Don't always tie up with your earthly earnings. నీ భూ సంబంధమైనటువంటి విషయాలతో కట్టబడి ఉండొద్దు. God wants to make you a great man of faith. దేవుడు గొప్ప విశ్వాసిగా నిన్ను God మార్చాలి is going అనుకుంటున్నాడు. to use you దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. for greater things. గొప్ప కార్యాల కొరకు Obey వాడుకోబోతున్నాడు. God. దేవునికి విధేయత చూపించు. Yeah, William Carey came into this country విలియం కేరీ దేశానికి వచ్చాడు. and God gave him faith. దేవుడు అతనికి విశ్వాసం ఇచ్చాడు. The press was burnt away. అతని ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. And all the volumes of the Bible, translated Bible, were burnt away. అతను అది వరకు ట్రాన్స్లేట్ చేసినటువంటి బైబిల్స్ అన్ని కాలిపోయాయి. But God gave him higher faith. అయితే దేవుడు అతనికి మరి ఎక్కువ విశ్వాసం ఇచ్చాడు. He again continued his work అతను మరలా తన పనిని ఆరంభించి కొనసాగించాడు. and brought out the copies of the Bible. ఆ బైబిల్స్ కాపీస్ ని మరలా తీసుకొచ్చాడు. In Dravidian languages. ద్రావిడియన్ భాషల్లోనికి అనువాదం The Bible తీసుకొచ్చాడు. which is in your hands ఇప్పుడు మరి మీ చేతుల్లో ఉన్న బైబిల్ is the result of his efforts. అది కేవలం అతను చేసిన కృషి యొక్క ప్రతిఫలము. God can use you like that. దేవుడు నిన్ను అలాగా వాడుకోగలడు. Have great faith in God. దేవునిలో గొప్ప విశ్వాసం God ఉంచు. loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Don't be of an earthly man. భూ సంబంధమైన వ్యక్తిగా ఉండకు. Take away that fleshly life from you. నీలో నుండి ఆ శరీర సంబంధమైన జీవితం God wants you తొలగించు. to be holy. దేవుడు నీవు పరిశుద్ధంగా ఉండాలని If you are a కోరుతున్నాడు. holy person, నీవు పరిశుద్ధుడవైతే God will fill you with great faith. దేవుడు గొప్ప విశ్వాసంతో నిన్ను God will నింపుతాడు. use you like Ezekiel. దేవుడు నిన్ను యెహెజ్కేలు వలె వాడుకుంటాడు. Let us pray. ప్రార్థించుకుందాము. Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. మీ వాక్యముని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. Let your word touch us, Lord. నీ వాక్యమే మమ్మల్ని తాకనివ్వండి. Help us to prophesy to the dry bones. ఎండిన ఎముకలకు ప్రవచించడానికి మాకు సహాయం చేయండి. Have mercy upon us. మా పైన మీరు దయ Give us చూపించండి. revival. మాకు ఉజ్జీవాన్ని ఇవ్వండి. Send your Holy Spirit upon us. నీ పరిశుద్ధాత్మను మా మీదికి పంపండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. May the grace of God, love of Jesus, and the fellowship of the Holy Spirit may rest upon us. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.